విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం భారీ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. క్యాపిటల్ మైన్స్ కోసం గనుల వేలంలో పాల్గొనవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైజాగ్ స్టీల్ కి కొత్త ఊపిరి పోస్తున్నాయి. కూటమి ప్రభుత్వ సహాయంతో స్టీల్ ఉద్యమానికి కాస్త ఊరట లభించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ దిశగా కేంద్రం తీసుకున్న స్ట్రాటజికల్ సెల్ నిర్ణయానికి ప్రస్తుతం బ్రేకులు పడినట్టేనని సంకేతాలు వస్తున్నాయి. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, ఈ ప్రక్రియ ఆగిపోయిందని నేతలు అంటున్నారు. గనుల వేలంలో స్టీల్ ప్లాంట్ పాల్గొనవచ్చని కూడా కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. పైగా కేంద్రం 3,000 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చారు కూడా. దీంతో కొంత ఊరట లభించింది. అయితే స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని యథావిధిగా ప్లాంట్ నడవాడి అంటే అందుకు కనీసం 10,000 కోట్ల అవసరమవుతాయని కేంద్రం విడుదల చేసిన అంచనా నిధులతో పాటు స్టీల్ ప్లాంట్ పై నున్న ఇతర వనరులను వినియోగించుకుంటే యథావిధిగా ఉత్పత్తి సామర్థ్యం పెంచే అవకాశం ఉంటుంది. అప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన లేదని, ఏ పెద్ద సంస్థలు కొనడానికి సిద్ధంగా లేవంటున్నారు పొలిటికల్ లీడర్స్. కానీ కార్మిక సంఘాలు మాత్రం యాజమాన్యాలు లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వాలని, అప్పుడు మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తాయని అంటున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చుకుంటే స్టీల్ ప్లాంట్ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విశాఖ ఉక్కుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య భూమి పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక శాశ్వత పరిష్కారం, ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగడమే కాకుండా ఎవరైతే 4 దశాబ్దాలుగా ఈ కర్మాగారం కోసం త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఇంకా 50% ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా ఒక శాశ్వత పరిష్కారం కావాలి, ఎంప్లాయ్మెంట్ అని ఇవ్వాలి, లేదు వాళ్ళకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చి ఆ సమస్య పరిష్కారానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మేము పోరాట కమిటీ తరఫున మేము కూడా తెలియజేయడం జరిగింది గతంలో. ఈరోజు మేము కూడా చెప్తున్నాం, జనసేన నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించడంలో జనసేన ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దాని బాధ్యత తీసుకుంటారు. మాటలతో కాకుండా చేతులతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మన నేతలు కేంద్రానికి గుర్తు చేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు బాసటగా నిలవాల్సింది.